ఇక మేడారం అడవుల్లో అరుదైన ఘటన, రాత్రికి రాత్రే కుప్పకూలిన 50,000 చెట్లట. 2 కిలోమీటర్ల పరిధిలో నష్టం, ఆశ్చర్యం వ్యక్తం చేసిన అధికారులు. టోర్నడోల వల్ల జరిగి ఉండొచ్చని అంచనట. 50,000 చెట్లు కూలిపోయినాయట రాత్రికి రాత్రి. మేడారం అడవుల్లో అరుదైన ఘటనట. ఇగో అసలు గిట్టెట్లు పోతాయి. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మేడారంలోని అడవుల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అంతా కలిపి ముద్దయింది. ఈ క్రమంలోనే మేడారం అడవుల్లో రాత్రికి రాత్రి 50,000కు పైగా చెట్లు ఒకే సమయంలో కూలిపోయాయి. ఈ సంఘటన తాడిచెర్ల, తమిడేరు ప్రాంతాల మధ్య జరిగింది. ఒకేసారి నేలమట్టమైన 50,000కు పైగా చెట్లు దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో విస్తరించాయి. చెట్లు ఒకే మార్గంలో కూలడం పట్ల వాతావరణ శాఖతో పాటు అటవీ శాఖ అధికారులు ఈ సంఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 31వ తేదీన సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7 గంటల మధ్య మేడారం అడవులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. పెద్ద ఎత్తున గాలి దుమారం చెలరేగడంతో మహావృక్షాలు సైతం చిగురుటాకులా వణికిపోయాయి. 1-2 కాదు, ఏకంగా 50,000కు పైగా వృక్షాలు నేలకూలాయి. ఇదంతా వాతావరణంలో ఏర్పడిన మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇదంతా టోర్నడోల వల్ల జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా టోర్నడోలు ఒక స్పష్టమైన మార్గంలో సాగే గాలుల దాటికి చెట్లు కూలిపోతాయి. అయితే ఇలాంటి ప్రతికూల వాతావరణంలో గాలుల వేగం గంటకు 120 కిలోమీటర్ల వరకు ఉంటుందట. వరకు ఉండి అంతే వేగంగా తిరిగినట్లు అనిపించింది. అధికారులు చెప్తున్నారు ఈ టోర్నడోలు టెక్నికల్ గా అనేక కారకాల వల్ల ఏర్పడుతుందని, వీటిలో అధిక వేగంతో కూడిన గాలులు, అవి సంభవించే మార్గంలో అనేక చెట్లు కూలిపోవడం ఒక భాగమని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సంఘటన వల్ల పాత చెట్లపై ప్రభావం ఎక్కువ చూపిందని వారు చెప్పారు. వాతావరణ శాఖ, అటవీ శాఖ ఈ సంఘటనను మరింత వివరంగా పరిశీలించేందుకు శాటిలైట్ డేటాతో పాటు ఇతర పరికరాలను ఉపయోగించి ఆ ప్రాంతంలో మరింత అధ్యయనం చేయాలని. 50,000 చెట్లు ఎప్పుడు చేయాలి అవి? అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.